కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ పరిధిలో గల కన్నెలూరులో శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవారికి అలంకరణలో భాగంగా వెండి కిరీటం అలంకరించామన్నారు. పూజల అనంతరం ఉదయం సుమారు 10:30 తరువాత ఆలయాన్ని మూసివేసి తిరిగి 12 గంటల సమయంలో దేవాలయం దగ్గరికి వచ్చి చూడగా గంగమ్మ తల్లి వెండి కిరీటం కనిపించలేదని గమనించి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు అనుమానం వ్యక్తం చేశారని, అమ్మవారి వెండి కిరీటం 1.5 కిలోలు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమ్మాయికి కొత్త చీర కట్టించి టోకాపం చేసి కొత్త చీర కట్టించినాము. మాది కన్నెలూరు ఈ ఊరు. ఈ గుడి గంగమ్మ గుడి. ఈరోజు 2వ రోజు నవరాత్రులలో భాగంగా ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మాయిను అలంకరించడానికి చీకట్లోనే 4కి వచ్చి తెల్లారుదామున అమ్మాయికి పులకాపన చేసి కొత్త చీర కొత్త నగలని పెట్టి అందులో భాగంగా కిరీటంగా పెట్టి అలంకరించి పూజా కార్యక్రమం మొదలుపెట్టాము. అయితే మేము 11 వరకు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి 11 వరకు గుడి దగ్గరనే ఉన్నాము. 11 నుండి 12:30 లోపు దొంగతనం జరిగింది. ఆ వెండి కిరీటం 1.5 కేజీ ఉన్నారు నుంచి భంగపోతున్నాం. ఇది కూడా కొండలు అయిపోయారయ్యా.